Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju articles evaithe unnayo important articles avi ippudu chuddam. Okay, fine. So India needs a uniform civil code, affirms Modi. So దీని మీద యూనిఫామ్ సివిల్ కోడ్ మీద రెండు ఆర్టికల్స్ వచ్చాయి. సో ఇదే ఆర్టికల్ మీద ఇంకో ఆర్టికల్ కూడా నేను జస్ట్ చెప్పేస్తాను. అండ్ వన్స్ ఇఫ్ యూ గో త్రూ దట్ ఆర్టికల్ జస్ట్ విల్ జస్ట్ సీ దట్ అండ్ విల్ స్కిప్. ఓకే, so the Prime Minister says the Constitution enhances the same rights for all citizens. He urges Muslim community members to understand which political parties are instigating them to ruin them. So political thought pakkana pedithe main motto enti ante through article, good morning Burhan, through article 44 క్లియర్ గా మన కాన్స్టిట్యూషన్ డిపిఎస్పి ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా ఆర్టికల్ 44లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది తీసుకురావాలి అనేది వన్ ఆఫ్ ద ఎయిమ్ అనమాట, వన్ ఆఫ్ ద గోల్. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ పర్స్పెక్టివ్ ఛాన్స్ ఉంటుందో అది తీసుకురండి అని కాన్స్టిట్యూషనల్ మేకర్స్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాశారో ఆ టైంలోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ద టైమ్ వెన్ కమ్స్ అట్ ద టైమ్ వెన్ ద స్టేట్ ఈజ్ రెడీ, you can have positive steps, playing a role as a government. You will have a proper authority or you have a proper right to enforce this uniform civil code irrespective of their religion. So divorce gaani, marriage gaani, property rights gaani, adoption gaani, succession gaani, whatever it is, కామన్ ప్రొసీజర్ ఉండేదే యూనిఫామ్ సివిల్ కోడ్. సో దీనికి ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ దట్ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్. అండ్ ఇది ఒక ముస్లిం కమ్యూనిటీని కానీ వేరే ఏదో కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ చేసింది అయితే కాదు. సో మీ ట్రెడిషన్స్ మీకు ఉంటాయి, బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ టు ఫాలో ద కామన్ రెగ్యులర్ ప్రొసీజర్ ఫర్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, హీ హెస్ ఆల్సో మెన్షన్ వన్ థింగ్. సో మంచి వర్డ్స్ యూజ్ చేశారు. విత్ సీ దట్ వాట్ హీ హెస్ మెన్షన్డ్. సో యూ టెల్ మీ, ఇఫ్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ దెర్ ఈస్ వన్ లా ఫర్ వన్ మెంబర్ అండ్ అనదర్ లా ఫర్ అ సెకండ్ మెంబర్, విల్ ద హౌస్ హోల్డ్ బి ఏబుల్ టు ఫంక్షన్? కెన్ వన్ రన్ ద కంట్రీ విత్ సచ్ డ్యూయల్ సిస్టమ్స్? ఇది ఆయన అడిగిన క్వశ్చన్. సో మీరు అనుకున్నట్టు వేరే పొలిటికల్ పార్టీస్ పరంగా మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. సో ఒక్కొక్క రిలీజియన్కి ఒకటే ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాము. మీరే చెప్పండి, ఒక్క ఫ్యామిలీలో తీసుకున్నప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రూల్ పెట్టుకున్నప్పుడు ప్రాపర్ ఫంక్షనింగ్ ఫ్యామిలీలో ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు కదా. సో మనకు డైవర్సిటీ ఉన్నప్పటికీ సిమిలర్ లైన్స్లో కొన్ని ప్లేసెస్లో అగ్రీ అవ్వాల్సి వస్తుంది. అలాంటిదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈయన మెన్షన్ చేశారు. సో ఇది ఎందుకు డిస్కషన్లో వచ్చింది? ద అప్కమింగ్ 22nd లా కమిషన్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ particular UCC. So they are going to discuss and they are going to frame certain laws on this. అందుకని క్రిటిసిజం వస్తుంది ముస్లిం కమ్యూనిటీ నుంచి, నార్త్ ఈస్ట్ లైక్ మేఘాలయ ఇలాంటి ప్లేస్ నుంచి క్రిటిసిజం వస్తుంది. మా యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, మా యొక్క ట్రెడిషన్స్ ఏదైతే ఉందో ఈ యూసీసీ అనేది థ్రెట్ దానికి అన్నది ప్రాబ్లం అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ పబ్లిక్. సో యా, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దీనికి సిమిలర్ లైన్స్లో ఇంకొక ఆర్టికల్ ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ బ్యాకప్ చేసింది. సో దిస్ ఇస్ అ లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్, రైట్? సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు యువర్ లెజిస్లేచర్, హూ లెజిస్లేట్ లాస్. సో సుప్రీం కోర్ట్ వచ్చేపాటికి ఇదేమవుతుంది, జుడిషియరీ పార్ట్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్, యట్ దే వర్క్ టుగెదర్ అండ్ వర్క్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఈ జుడిషియరీ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే యూసీసీ ఈజ్ సంథింగ్ విచ్ దే నీడ్ టు టేక్ యాక్షన్. ఎప్పుడో తీసుకోవాల్సిన యాక్షన్ ఇంతవరకు పెండింగ్ పెట్టారనే మేమే చెప్పాం 2019లో. నౌ వెన్ దే ఆర్ టేకింగ్ అ పాజిటివ్ స్టెప్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ అబౌట్ ఇట్ అని సుప్రీంకోర్ట్ రీఅఫర్మ్ చేసింది. సో ద వే దట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈజ్ ఇన్ అ గుడ్ వే అని సుప్రీంకోర్ట్ క్లారిటీగా మెన్షన్ చేసింది. దట్ ఈస్ అబౌట్ ద అదర్ ఆర్టికల్ విచ్ విల్ బి డిస్కస్డ్ అగైన్ ఆఫ్టర్ దిస్ ఆర్టికల్ లేటర్ ఆన్. ఓకే, సో అది యూసీసీ గురించి. నెక్స్ట్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ urges students to utilize free online courses on Swayam portal. So Swayam portal అనేది ఆన్లైన్ పోర్టల్. ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మన ఆంధ్రాలో ఈ పర్టికులర్ పోర్టల్లో ఇస్తున్నారు అనమాట కోర్సెస్. దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫర్ ద ఫుల్లెస్ట్ టు సీక్ యువర్ జాబ్స్ అన్నది పాయింట్. సో జగదీష్ కుమార్ launches job portal designed by Andhra Pradesh Commissionerate of Collegiate Education aimed at creating a common platform for job seekers and ఎంప్లాయీస్. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ అనేది ఇస్తారు. సో దిస్ ఇస్ ఫర్ బోత్ ఎంప్లాయర్స్, దట్ మీన్స్ హూ ఎంప్లాయ్, అండ్ ద జాబ్ సీకర్స్, దట్ మీన్స్ ద ఫ్యూచర్ ఎంప్లాయీస్. ఓకే, ఫర్ దెమ్ దే గోయింగ్ టు క్రియేటెడ్ అ కామన్ ప్లాట్ఫామ్. ఈ టైంలో క్రియేట్ చేసినప్పుడు వర్చువల్గా ఓపెన్ చేస్తారు. అప్పుడు చెప్పారు మీరు స్వయం పోర్టల్ యూజ్ చేసుకొని ఇక్కడికి రండి అని. సో స్కిల్ డెవలప్ చేసుకోండి, ఈ పోర్టల్లో మీరు జాబ్స్ పొందండి. Free portal for skill development is Swayam, and this particular portal will operate for
your employment facility. Okay, fine. So he said that, so apart from that, he has mentioned that students could meet 40% of their requirement, credit requirement from the courses offered through Swayam portal. So ఇప్పుడు ఒక డిగ్రీ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మన క్రెడిట్ సిస్టమ్ కదా ఉండేది, ఇన్ని క్రెడిట్స్ మీట్ కాకపోతే ఆ డిగ్రీ క్లియర్ అయినట్టు కాదు, మళ్ళీ క్రెడిట్స్ కోసం రాయాలి. సో మనకు కొన్ని క్రెడిట్స్ ఏముంటాయంటే సబ్జెక్ట్స్ పాస్ అయితే కొన్ని క్రెడిట్స్ వస్తాయి, కొన్ని క్రెడిట్స్ ఇంటర్న్షిప్ చేస్తే వస్తుంది. అలాగా 40% ఆఫ్ క్రెడిట్స్ మీరు ఓన్లీ స్వయం పోర్టల్ నుంచి సంపాదించుకోవచ్చు అని చెప్పి కొత్తగా చెప్పారు. సో దిస్ అగైన్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎన్ఈపీ అని కూడా అర్థమవుతుంది. ఓకే, fine. So that is about this article. He has also mentioned that the courses are taught in the classroom for class 9 till post graduation can be accessed by anyone, anywhere, anytime. 9th class subject nunchi post graduation varaku PG courses varaku prati okkati akkada availability lo unnadi anadi mention chesaru. So use it for a well skill development anadi point. Okay, fine. So that is about this article. Next, పొలిటికల్ న్యూస్ ఏవి టచ్ చేయట్లేదు. విల్ బి సీయింగ్ వాట్ ఈస్ నెసెసరీ. ఈరోజు జగన్ అన్న అమ్మఒడి. సో అగైన్ యూ మైట్ ఆస్క్, పొలిటికల్ న్యూస్ టచ్ చేయట్లేదు మళ్ళీ జగన్ అన్న అని మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జగన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్, బట్ దేర్ ప్రోగ్రామ్ స్కీమ్ జగన్ అన్న అమ్మఒడి. దే హ్యావ్ రిలీజ్డ్ దిస్ అరౌండ్ 6,392.94 crore అండర్ అమ్మఒడి స్కీమ్ టుడే డిస్బర్స్డ్. సో అమ్మఒడి స్కీమ్ ఏంటి? 15,000 rupees యాన్యువల్గా తన పిల్లల్ని స్కూల్ చదివే పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు ఏ తల్లి అయితే వాళ్ళని స్కూల్కి పంపిస్తుందో ఆ తల్లి యొక్క అకౌంట్కి 15,000 rupees యాన్యువల్ బేసిస్లో అమౌంట్ పడుతుంది. సో 1 yearకి 15,000 rupees పడుతుంది. ఆ అమౌంట్ ఇప్పుడు డిస్బర్స్ చేశారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ సీ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ హౌ మచ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఎంత అమౌంట్ అనేది డిస్బర్స్ అయింది జస్ట్ బేసిక్ ఐడియాలజీ కోసం. So Chief Minister Y.S. Jagan Mohan Reddy will release the financial assistance of 6,392.94 crores under Jagananna Ammavadi scheme. He will formally launch the program at Kurupam of Parvatipuram Manyam district Wednesday. So Parvatipuram Manyam చూసినట్లయితే మన ఆంధ్రాలో ఎక్కడుంది? సో మన ఆంధ్ర తీసుకున్నప్పుడు ignore my drawing just for you to understand. సో పార్వతీపురం మాన్యం ఇక్కడ ఉంటుంది ఈ పైన. ఓకే, సో పార్వతీపురం మాన్యంలో ఆ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు దీన్ని. ఓకే, ఫైన్. సో ఆన్ వెనస్డే టు క్లిక్ ఆన్ ద బటన్ ద అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 42,61,965 మదర్స్. సో నో నీడ్ టు గో ఇన్ డెప్త్, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో పిల్లలు ఫ్రమ్ స్కూల్ ఇనీషియల్ ఏజ్ నుంచి లైక్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇక్కడ వన్ థింగ్ విచ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి మెన్షన్ చేశారు, విచ్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు నో. 2018 టైంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్ర వన్ ఆఫ్ ద లోయెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ద లోయెస్ట్ స్టేట్ అనమాట విత్ 84.48. యావరేజ్ చూసుకున్న యావరేజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నేషన్ వైజ్ చూసుకుంటే 99.21% ఉంది. అదే నాట్ 21% బట్ 99.21 ఉంది. మనకెంత ఉంది? 84.48. గ్రాస్గా ఓవరాల్ నేషన్ చూసుకున్నా మనం తక్కువలో ఉన్నాం. ఇప్పుడు ఇది ఎప్పుడు కేసు? 2018. But now currently, if you can see, this GR has been ramped up, surged to from 84.48 to 100.8. కనబడుతుందా ఎంత డిఫరెన్స్? ఎందుకు? ఈ స్కీముల పేరిట మీ బిడ్డల్ని మాకు స్కూల్కి పంపిస్తే చాలు మీ తల్లుల అకౌంట్కి వేస్తాము అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్. సో వాళ్ళని కూలీనాలికి పంపించకుండా స్కూల్కి పంపిస్తే మేమే డబ్బులు ఇస్తాము అన్నట్టుగా. ఇది కాకుండా మళ్ళీ మిడ్ డే మీల్ స్కీమ్స్, గోరుముద్ద స్కీమ్ మన ఆంధ్రాలో తీసుకున్నట్లయితే. ఓకే, so that something they have mentioned, and they should also be ensuring 75% of attendance. సో ఇది ఎలా అంటే వాళ్ళ అటెండెన్స్ కూడా అంత లెవెల్ ఉంటేనే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. సేమ్ కదా, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా సిమిలర్. 75% లేకపోతే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. ఓకే, ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ సమ్ అదర్ ఆర్టికల్స్ నౌ. సో జిఐ ట్యాగ్ ఇది చూద్దాం. జిఐ ట్యాగ్ ఇది యూపీ గురించి చెప్పారు. దిస్ ఇస్ నాట్ అబౌట్ అవర్ స్టేట్, దిస్ ఇస్ అబౌట్ ఉత్తర్ ప్రదేశ్. ఓకే, సో ఆల్మోస్ట్ అరౌండ్ 7 products ఫ్రమ్ ఉత్తర్ ప్రదేశ్ గాట్ దిస్ జిఐ ట్యాగ్. దీస్ టైప్ ఆఫ్ questions like GI tag are very much important for your prelims, not only for group 2. So as this is from other state,
definitely important for your UPSC kind of exams. Okay, fine. So we'll see what is this. Geographical indication registry in Chennai has given tags to 7 different products from Uttar Pradesh, which is Amroha Dholak, Mahoba Gaura Patthar Hastaslip, then Mainpuri Tarkashi, Sambhal Horncraft, Bagpat Home Furnishings, then Barabanki Handloom Product, Kalpi Handmade Paper. All these around 7 products have got this kind of GI tag. Among this, they have mentioned what is each. For example, Amroha Dholak is a musical instrument which is made of wood. Then mango, jackfruit and teak wood is preferred for making dholak. Dholak. So dholak ante enti damuru kottedi untadi kada ఆ డ్రమ్, ఆ డోలక్ అనమాట, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, అలా డిఫరెంట్ మెన్షన్ చేస్తారు. అవి ఏంటి అని తెలుసుకోకపోయినా ఏ ప్లేస్ నుంచి వచ్చింది అనేది కావాలి. సో ఈ ఇయర్ మీరు ఎగ్జామ్ రాసేటట్టుగా అంటే ఈ ఇయర్ జిఐ ట్యాగ్స్ ఏ స్టేట్కి ఏ ప్రోడక్ట్స్కి వచ్చింది అన్నది తెలుసుకోవాలి. ఓకే, ఫైన్. ఈవెన్ విత్ నేమ్స్ అగైన్ వాట్ ఆర్ దోస్ అనేది కూడా ఒక ఐడియా ఉంటే చాలు, జస్ట్ బేసిక్. సో you're not going to each one individual thing, just go with pictorially. Pictorial గా చూడండి, ఆ నేమ్ ఒకటి సెర్చ్ చేస్తే చాలు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెడిషన్ లా, ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్. సో సెడిషన్ లా అంటే ఏంటి? ఎవరైతే స్పీచ్ చేస్తారో లేదంటే గెస్చర్ చేస్తారో, ఎలాంటి గెస్చర్స్ అంటే అవతలోల్ని లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని ఇగ్నైట్ చేయాలి. Like what we can say, if they are triggering a particular community with their speech, with their words or with their gestures, with their body language, whatever may be, అలాంటి వాళ్ళని తీసుకొని లోపల పెట్టేస్తారు. సో దట్ మే బి త్రూ మీడియా టు. ఎవరైనా సరే వాళ్ళని సొసైటీని కానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ థ్రెటనింగ్గా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఈ సెడిషన్ లా దాని మీద మెయిన్ క్రిటిసిజం ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కాలం నుంచి వచ్చిన లా అనమాట. అరౌండ్ 1870s నుంచి ఈ లా ఉంటుంది. దేనికి అంటే మెయిన్గా మీడియా మీద, అప్పుడున్న న్యూస్ పేపర్స్ మీద, లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ద నేమ్ ఆఫ్ సెడిషన్ వాళ్ళని కనీసం వాళ్ళకు కోర్టులో కూడా ఆన్సర్ చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకోకముందే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేసేవాళ్ళు విత్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్స్ పనిష్మెంట్స్ అనమాట. చాలా రూత్లెస్ పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళని జైల్లో వేసేసేవాళ్ళు. ఈ కోడ్, ఈ సెడిషన్ లా అనేది ఇప్పటికి కూడా ఎగ్జిస్టింగ్. సో ఎంతవరకు ఇది ఉండాలి అనేది పాయింట్. సో రీసెంట్ క్లైమ్స్ ఏమొచ్చాయంటే అనవసరంగా ఈ సెడిషన్ లా యూజ్ చేసి ఇఫ్ దట్ పర్టికులర్ గవర్నమెంట్ ఈజ్ అగెయిన్స్ట్ అ పర్టికులర్ పార్టీ, లెట్స్ సే ఒక పొలిటికల్ పార్టీకి కానీ ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీళ్ళు అగెయిన్స్ట్ అనుకోండి, వాళ్ళు చేసినా తప్పు చేయకపోయినా వాళ్ళు తీసుకొని వెళ్ళి మీరు సొసైటీని డిస్టర్బ్ చేస్తున్నారని జైల్లో వేసేస్తారు. సో హౌ లాంగ్ ఆర్ హౌ ఎఫిషియంట్ దిస్ ఇస్, దీన్ని తీసుకోవాలా వద్దా అనేది పాయింట్. దాని మీద సుప్రీంకోర్టు కరెక్ట్గా ఒక బెంచ్ని ఏర్పాటు చేసింది. సో దే హ్యావ్ మెన్షన్డ్ దాట్ సెడిషన్ లా షుడ్ రిటైన్. So finally they have understood that they should be sedition law, because in some kind, if there is an emergency or if there is any kind of disturbance in the society, there should be some law which is addressing the existing need. అలా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేయకూడదు. సో మిస్యూజ్ చేయకుండా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, అట్ ద లాస్ట్ ఎండ్ కానీ ఇది యూజ్ చేయకపోవడం అనేది వీళ్ళు కొన్ని సజెషన్స్ చెప్పారు. బట్ అట్ ద ఎండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ రిటైన్డ్ అండ్ దే హ్యావ్ సపోర్టెడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెడిషన్ లా. ఓకే, ఫైన్. సో సెడిషన్ లా మస్ట్ బి రిటైన్డ్ ఇన్ ఇండియాస్, మస్ట్ రిటైన్ ఇండియాస్ ఇంటిగ్రిటీ. సో చైర్మన్ ఎవరంటే దీనికి ఆ పర్టికులర్ కమిటీకి లా కమిషన్ చైర్మన్ వచ్చి జస్టిస్ రితురాజ్ అవస్థి, ఈజ్ అ రిటైర్డ్ జడ్జ్. సో says enough safeguards have been proposed to prevent the misuse of section 124A. 124A అనే ఐపీసీ లో, సో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124A వచ్చి సెడిషన్ లా గురించి మాట్లాడుతుంది. దీనికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది వీళ్ళు ఇచ్చారు. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. To prevent misuse, the panel also recommends bridging the big gap in punishment tenure by increasing the term from 3 to 7 years as per the severity of crime. So ఒకప్పుడు సివియారిటీ ఎంత ఉన్నా సరే మ్యాక్సిమం 3 years ఇచ్చేవాళ్ళు సెడిషన్. సో ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఇష్యూ చాలా ట్రిగరింగ్ అయింది, సొసైటీలో చాలా ఇష్యూస్ డెవలప్ అయింది, వైలెన్స్ మీన్స్ డెవలప్ అయింది అనుకున్నప్పుడు 7 years వరకు రిగరస్ పనిష్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. దట్ ఈస్ వాట్ దే హావ్ చేంజ్డ్. సో సివియారిటీను పెంచారు, యూసేజ్కి రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో బోత్ హ్యావ్ బీన్ డన్. Okay, amid a clamor for colonial sedition law to be repealed, the law commission Rituraj chairman Rituraj has mentioned that it is an important tool to safeguard safety and integrity of India given the situation in many parts of the country from Kashmir to Kerala and Punjab to northeast. So Kashmir to Kerala clear గా చూడండి, వాళ్ళు బార్డర్స్ చెప్తున్నారు.
నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చూసుకున్నప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే మనం డీల్ చేసే విధంగా ఉండాలి. దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఏం చెప్తున్నారు? ఇండియా తీసుకున్నప్పుడు అయితే ఫ్రమ్ కాశ్మీర్ టు కేరళ, కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పంజాబ్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కన్సిడర్ చేస్తే ప్రతి చోట ఎలాంటి ఇష్యూ వచ్చినా ఇలాంటి లా, ఎక్స్ట్రీమ్ లా అన్నది కనీసం ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అన్నది పాయింట్. ఓకే, సో హీ సెడ్ దట్ ది స్పెషల్ లా సచ్ యాజ్ UAPA, Unlawful Activities Prevention Act, and the National Security Act operated in different fields did not cover the offence of sedition, and therefore a specific law on sedition needed to be there. So UAPA ఇవన్నీ స్పెషల్ గా ఎందుకు సెడిషన్ ఉండాలి అనేది మెన్షన్ చేయలేదు, దానికోసం నేను సెపరేట్ లా పెట్టాలి అన్నది మెన్షన్ చేశారు. He also said that the sedition law being colonial legacy was not a valid ground for its repeal, and several countries including USA, Canada, Australia, Germany had their own such laws. నేను చెప్పానంటే ఇప్పుడు నేను క్రిటిసిజం చెప్పాను కదా సెడిషన్ లాకి, ఇది ఓల్డ్ కొలోనియల్ ఎరా ఒక లెగసీ లా, ఇది అప్పటి నుంచి ఉన్నది లా, అందుకని దీన్ని రిపీల్ చేయాలి అని ఒక ఇష్యూ వచ్చింది. అంత ఓల్డెస్ట్ లా అని చెప్పి రిపీల్ ఎందుకు చేయాలి? అలా అనుకుంటే సతీ కూడా బ్యాన్ చేశారు కదా అంత ఓల్డ్గా, అది ఇప్పటికి కూడా బ్యానే కదా. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ వై డోంట్ యూ సే దట్ ఈస్ ఆల్సో బార్బారిక్, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఈస్ థ్రెటనింగ్ అవర్ ట్రెడిషన్, సో వై కాంట్ వి రిపీల్ దట్ లా? అలా కాదు. సో ఇన్ ద నేమ్ ఆఫ్ షోకేసింగ్ బ్రిటిష్ కొలోనియల్ ఎరా అని చెప్పి ఉన్న సేఫ్ గార్డింగ్ తీయడం కరెక్ట్ కాదు. ఈవెన్ కంట్రీస్ లైక్ USA అండ్ ఆస్ట్రేలియా స్టిల్ పొజెస్ సచ్ కైండ్ ఆఫ్ లాస్ అన్నది ఈయన పాయింట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రివెంటింగ్ మిస్యూజ్ కోసం వీళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు, విచ్ ట్రిగర్ ద పొలిటికల్ అప్రోర్ విత్ సెవరల్ అపోజిషన్ పార్టీస్ అలిగింగ్ దట్ ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ టు స్టిఫల్ డిసెంట్ అండ్ వాయిస్ అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ అహెడ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్. సో వీళ్ళు రూలింగ్ అపోజిషన్ పార్టీస్ ఏం చెప్పారంటే, మీరు ఎలక్షన్ ముందు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, సెడిషన్ లా రిపీల్ చేయమని మేము అడిగినప్పుడు మీరు దాన్ని రిటైన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు మీరు ఏదో ఇష్యూ చేయాలనే కదా, ఇన్ ద నేమ్ ఆఫ్ సెడిషన్ యూ విల్ కీప్ యువర్ పీపుల్ ఇన్సైడ్ బార్స్. సో దానికి కదా మీరు సెడిషన్ లా అంటున్నారు అనేది అపోజిషన్ క్రిటిసిజం. ఓకే, so apart from that, on the basis of the preliminary report, if the competent government authority finds any cogent evidence with regard to the commissioning of the offence of sedition, it may grant permission. It is only after the grant of permission that the FIR under 124A has been lodged. ఒక సెడిషన్ లా లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యామ్ వై కాంట్ ఇట్ ఇంక్లూడ్ ఇన్ కాన్స్టిట్యూషన్? ఆజాద్ రోషన్ సెక్షన్ 124 IPC వై కాంట్ ఇంక్లూడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ చెప్తాను. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేశారు. IPC అనేది ఇండియన్ పీనల్ కోడ్, అంటే ఈ రూల్స్ని వైలేట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ గురించి మెన్షన్ చేసిందే మీకు IPC. ఇప్పుడు మనకు కోర్టులు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, ఇవి ఎలా యాక్ట్ చేయాలి అన్నదానికి మీకు 3 కోడ్స్ ఉంటాయి. ఓకే, 3 కోడ్స్ యూ హ్యావ్ IPC, CPC, CRPC. IPC అన్నది ఇండియన్ పీనల్ కోడ్ అనమాట. ఇది స్టాండర్డ్ బుక్. అంటే ఏంటి, దీనిలో ఏవేవి ప్రొసీజర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి, ఎలాంటి లాస్ ఉంటాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి అన్నది క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఎలాంటి పనిష్మెంట్స్ ఏవేవి ఉంటాయి, ఏ సెక్షన్స్ పరంగా ఉంటాయి అన్నది ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా చెప్తారు. CPC అంటే సివిల్ ప్రొసీజరల్ కోడ్. సో క్లారిటీగా వినండి, ఇది ప్రొసీజరల్ కోడ్, ఇది కూడా ప్రొసీజరల్ కోడే. This is also procedural code, but this is criminal procedural code అన్నమాట. ఈ రెండు చూసినట్లయితే సివిల్ కేసెస్ ఎలా డీల్ చేయాలి, వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ దే నీడ్ టు ఫాలో ఇన్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఇన్ రిలేటెడ్ టు సివిల్ కేసెస్. సో ఒక సివిల్ ఇష్యూని వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ వైలేషన్స్ చేసినప్పుడు లాని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ప్రొసీజర్ చేయాలి అని మెన్షన్ చేసింది మీకు CPC. అదే విధంగా క్రిమినల్ కేసెస్ వచ్చినప్పుడు ఏ రకంగా వైలేషన్స్కి ఎలాంటి ప్రాసెస్లు ఫాలో అవ్వాలి అన్నది CRPC. ఈ రెండిటికి కూడా గైడెన్స్ వన్ ఆఫ్ దిస్ ఈజ్ IPC. అండ్ ఈ మూడిటికి బేస్ బుక్ వచ్చి కాన్స్టిట్యూషన్. ఎందుకు, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఏ లా అన్నా సరే, లేదంటే ఏ ఒక్క ఆర్టికల్ అయినా సరే వైలేషన్ చేసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మెన్షన్ చేసేది ఈ సపరేట్ బుక్స్. సో ఏ ఒక్క వైలేషన్ గురించి మీకు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటారు. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసేది ఏంటి, హౌ ద పర్టికులర్ నేషన్ షుడ్ ఫంక్షన్. దట్ మే బి ద పీపుల్, దట్ మే బి ద సిటిజన్స్, దట్ మే బి యువర్ లెజిస్లేచర్ ఆర్ యువర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ యువర్ జ్యుడిషియరీ. ఓకే, సో అక్కడ వైలేషన్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయరు. సో ఐ హోప్ యూ గాట్ దట్ ఆజాద్ రోషన్. అర్థమైందా? సో అది పెద్ద టాపిక్ అయిపోతుంది. సో ఐ వాంటెడ్ టు రెస్ట్రైన్ మై సెల్ఫ్ టు జస్ట్ గివ్ యూ అన్ ఐడియా.
ఓకే. సో ఎంత పనిష్మెంట్ ఇవన్నీ కూడా మీకు సపరేట్గా సిఆర్పిసిలో వీటన్నిటిలో కూడా మెన్షన్ చేస్తుంటారు. సో బేస్ బుక్ అనేది ఈ 3 అనమాట. ఫైన్. సో ఎస్, ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే వన్ ఆఫ్ ది థింగ్స్, ఇన్ కేస్ మీరు 124 సెడిషన్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో 124 సెక్షన్ ఏ అన్నది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి కానీ ఆ ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయితే కానీ వాళ్ళని బుక్ చేయకూడదు. ఇలాంటి కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. సో ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ సివిఆర్టీ పెంచేశారు 3 years నుంచి 7 years వరకు. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. న్యూ డెడ్ లైన్ ఫర్ ఆధార్ బేస్డ్ ఎన్రేగాస్, దట్ మీన్స్ ఎంజీ నరేగాస్ వేజెస్. సో వీళ్ళకి ఆధార్ బేస్డ్ మాత్రమే మేము మనీ ఇస్తాము, వాళ్ళ ఆధార్ లింక్ అయితేనే మేము మనీ ఇస్తాము అని చెప్పి కొత్తగా రూల్ తెచ్చారు. సో దీనికి ఒక క్రిటిసిజం ఏంటి అంటే, చాలా మందికి రూరల్ ఏరియాస్లో ఆధారే ఉండదు, లేదంటే వాళ్ళకి ట్రైబ్స్ ఇలాంటి ఏరియాస్ తీసుకున్న వాళ్ళకి ఆధార్ ఉండదు. దెన్ హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్ డిజిటలైజేషన్ అనేది ఒక పాయింట్, క్రిటిసిజం. ఈ క్రిటిసిజం యాంగిల్ పక్కన పెడితే సమ్ ఆర్ ద అదర్ పాయింట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ డిస్ప్లేస్డ్, ఎల్స్ యూ కెనాట్ ట్రాక్. సో ఒక ప్రాపర్ డేటాబేస్ లేనప్పుడు ఎంతమంది బెనిఫిషరీస్, ఎవరు టార్గెటెడ్, ఎంతమందికి రావాలి, ఇంకా ఎంతమంది లెఫ్ట్ ఓవర్ అన్నది వెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ డేటాబేస్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. సో దిస్ అ ప్రాపర్ స్టెప్ అని అనుకుంటాం మనం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ స్టెప్, ఓకే, అంటిల్ అన్లెస్ ద డేటా సెక్యూరిటీ ఈజ్ మెయింటైన్డ్. ఓకే, ఫైన్. సో న్యూ డెడ్ లైన్ ఫర్ ఆధార్ బేస్డ్ వేజెస్, యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అదే నోడల్ మినిస్ట్రీ, బికాస్ ఇది రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కాబట్టి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ has extended the deadline for mandatory payments of MG Narega scheme via Aadhaar based payments to August 31st. ఇది పెంచుతూనే ఉందన్నమాట. ఏమి అంటే వీళ్ళకి ఆధార్ బేస్డ్ మాత్రమే పేమెంట్స్ జరుగుతాయి. సో ఇన్ కేస్ మీకు ఆధార్ ప్రాపర్గా లేదనుకోండి పేమెంట్స్ జరగవు. సో ఎవరైనా 100 days వర్క్ చేసినప్పటికీ వాళ్ళకి వేజ్ సెటిల్మెంట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ ఉంటుంది. జామ్ ట్రినిటీ, జన్ధన్, ఆధార్, మొబైల్. ఓకే, సో ఈ ట్రినిటీ ప్రకారము చేస్తున్నారు. ఓకే, ఫైన్. ఆ పర్టికులర్ డెడ్ లైన్ అనేది 31st వరకు పెంచారు. ముందుది మార్చ్ వరకు ఉన్నింది, మార్చ్ 31st వరకు, తర్వాత మళ్ళీ June 30th, తర్వాత ఇప్పుడు ఆగస్ట్ వరకు ప్రతి నెల పెంచుకుంటూ వస్తున్నారు. సో టు ఇంక్లూడ్ మెనీ పీపుల్. ఓకే, సో రెస్ట్ ఆల్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. మన్రేగా గురించి ఇష్యూ గురించి చెప్పినట్లయితే ఈ ఇయర్ బడ్జెట్లో హ్యూజ్ పాలసీ కట్ చూసింది అయితే మన్రేగానే, చాలా అమౌంట్ తగ్గింది. దట్ ఈస్ అప్డేట్. ఓకే, ఫైన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్స్ గో విత్ నెక్స్ట్ ఆర్టికల్. మోడీ స్పీచ్ ఫర్ యూసీసీ ఈజ్ ఆన్ ద సేమ్ లైన్స్ as సెంటెన్స్ అఫిడవిట్ ఇన్ సుప్రీం కోర్ట్. చెప్పాను ఈ ఆర్టికల్ మళ్ళీ యూసీసీ గురించి వస్తుందని. నథింగ్ మోర్. ఏం చెప్పిందంటే జడ్జ్, డెఫినెట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఏం చెప్పారంటే ఆర్డర్ ప్రకారము వాళ్ళు 2019లోనే చెప్పారు దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ యూసీసీ. వాళ్ళు కంటిన్యూస్గా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసింది ఈ పర్టికులర్ పాయింట్లో. సో రైట్ నౌ దే ఆర్ సపోర్టివ్ టు ఇట్. సో ద ఫౌండర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో ఇఫ్ యూ కెన్ సీ ద ఆర్టికల్, yeah, the founders of the constitution had expected the state to endeavor to secure a UCC. Till date no action has been taken in this regard. ఇది ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చెప్పింది. సో యువర్ యూసీసీ ఈజ్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్, మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఆర్టికల్ 44 ఆఫ్ యువర్ డిపిఎస్పి పార్ట్ 4 ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఫైన్. సో చూసినట్లయితే in 2019 a division bench of Supreme Court had exhorted the state to endeavor and bring the common code and referred to the failure of succeeding governments and secure a UCC for its citizens despite the codification of Hindu law in 1956. అర్థమవుతుందా? 2019లో డైరెక్ట్ క్రిటిసిజం చేసింది సుప్రీం కోర్ట్. ఏమని, మీకు ఇంత ఛాన్సెస్ ఉన్నా ఒక్క గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తున్నప్పటికీ మీరు యూసీసీ మీద కామన్ ఏరియా ఆఫ్ కోడింగ్ అనేది తీసుకునే రాలేదు. మేము హిందూ ప్రెసెంట్ అయితే హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ కోడిఫికేషన్ లాస్ అనేది ఫాలో అవుతాం. సేమ్ లైక్ ఇన్ ముస్లిమ్స్ ఆల్సో యూ హ్యావ్ షరియత్ లాస్, హియర్ ఆల్సో హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడిఫికేషన్ లా 1956 ఉన్నప్పటికీ యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ యూసీసీ అని స్టేట్మెంట్ యువర్ సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. ఎస్, సో ఇన్ ద సిమిలర్ లైన్ ఇన్ ద షాబానో కేస్ విచ్ అప్హెల్డ్ ద ముస్లిం ఉమెన్స్ రైట్ టు మెయింటెనెన్స్ వాస్ కన్సిడర్డ్ as a step in the direction of implementation of UCC. ఏంటి అంటే వీళ్ళు ఈ షాబానో కేసులో ఏమవుతుంది, ట్రిపుల్ తలాక్ కేసు కదా ఇది, ఈ కేసులో విమెన్ యొక్క డిగ్నిటీని మాట్లాడుతుంది. సో విమెన్ యొక్క మెయింటెనెన్స్ గురించి చెప్పినప్పుడు, సో ఇఫ్ అట్ ఆల్ వైఫ్ ఈస్ బీయింగ్ డివోర్స్డ్ వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా హస్బెండ్ బేర్ చేయాలి. బట్ షరియత్ లాలో అది ఉండదు.
సో వీళ్ళు ఏం చెప్పారు, ఫర్ ద ఫస్ట్ టైం మీ రిలీజియస్లో ఏం చెప్పినప్పటికీ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వైఫ్ మెయింటెనెన్స్ అని చెప్పారు, వైఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ అని. ఇన్ దాట్ కేస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యూసీసీ అని చెప్తున్నారు సుప్రీంకోర్టు, రైట్? దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ మచ్ టు డిస్కస్ ఇన్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్. సో ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం సేమ్ ఆర్టికల్లో. Even they've mentioned about SR Bommai case. This is a very good article which you need to go through. We'll see this. Let it be. See, SR Bommai case lo em chepparana chuddam. However, the Supreme Court in a constitution bench judgment in SR Bommai versus Union of India has also warned about mixing religion and state power. సో స్టేట్ పవర్ రిలీజియన్ మిక్సింగ్ కి మధ్య ఇష్యూ వస్తుందని కూడా చెప్పింది అంటున్నారు. దిస్ ఇస్ వేగ్, బట్ వాట్ యూ నీడ్ టు నో ఇస్ ఆల్ దీస్ కేస్ స్టడీస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో స్ట్రెస్డ్ అబౌట్ యూసీసీ అనేది మీకు అర్థం కావాలి. సో ద కాన్స్టిట్యూషన్, అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్స్ సీ దిస్ పర్టికులర్ place, the bench has highlighted how the constitution required not only the state but also the political parties to be secular in thought and action. పొలిటికల్ పార్టీస్ తో సహా సెక్యులర్ నేచర్ రావాలంటే యూసీసీ ఉండాలి అన్నది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, సెక్యులారిటీ షుడ్ బి మెన్షన్డ్. వాట్ ఈస్ సెక్యులారిటీ? దర్ ఇస్ నో స్టేట్ రిలీజన్. సో ఒక స్టేట్ రిలీజన్, ఒక రిలీజన్ అనేది గొప్పది, ఇంకో రిలీజన్ అనేది తక్కువది అనేది ఉండకూడదు. కామన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉండాలి. సో ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ ద స్టేట్ టు బి సెక్యూర్ ఇన్ థాట్ అండ్ యాక్షన్, ద సేమ్ రిక్వైర్మెంట్ అటాచెస్ టు పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్, ద వర్డిక్ట్ హ్యాడ్ సెడ్. సో అది వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. ఓకే, ఫైన్. సో ఓవరాల్ ఫోకస్ వచ్చి యూసీసీ, అది అర్థం చేసుకోండి, ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ అది. ఓకే, నెక్స్ట్. ఎకానమికల్గా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆర్టికల్స్ చెప్పొచ్చు ఎకానమీ పరంగా. సో Q4 Q4, ఇది Q4లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నారోస్ టు $1.3 billion యాజ్ ట్రేడ్ డెఫిసిట్ షరింక్స్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్? CAD. ఓకే, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఎంత మన ఇంపోర్ట్స్ దిగుమతులు చేసుకుంటున్నాం, ఎంత ఎగుమతి చేస్తున్నాం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ మనీ ఉంటుంది కదా. మన ఇండియన్ చూసుకున్నట్లే మనకి ఎక్కువ ఇంపోర్ట్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు మనం చైనా ఒక్క కంట్రీతో తీసుకుంటేనే మోర్ దాన్ $100 billion మనకి ట్రేడ్ డిఫరెన్స్ ఉందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ $100 billion ఉంది. ఓకే, అంటే మన దగ్గర నుంచి దాదాపు ఒక $18 billion పోతే వాళ్ళ దగ్గర నుంచి మనకి దాదాపు మోర్ దాన్ లైక్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. వాట్ కెన్ ఐ సే, చైనా కేస్ స్టడీ తీసుకున్నప్పుడు మన ఇండియాకు వచ్చే ఇంపోర్ట్స్, ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ యొక్క మైనస్ నెగిటివ్ తీసుకున్నప్పుడు, డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎంత ఉందంటే మోర్ దాన్ $100 billion ఉంది. మోర్ దాన్ $100 billion ఉంది అమౌంట్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ట్రేడ్ డెఫిసిట్. ఇక్కడ ఏంది, రెండు కంట్రీస్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య వచ్చేది ట్రేడ్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, ఒక కంట్రీ ఎక్స్పోర్ట్స్, ఓవరాల్ ఒక కంట్రీ ఇంపోర్ట్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని చెప్తుంది. మన ఇండియాలో తీసుకున్నట్లయితే ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో ఓవరాల్ మనకు డెఫిసిట్ ఎంత వస్తుంది? డెఫిసిట్, వీఆర్ ఆల్రెడీ ఇన్ డెఫిసిట్. సర్ప్లస్ కాదు, సర్ప్లస్ అంటే ఎక్కువ అని, డెఫిసిట్ అంటే తక్కువ అని. సో ఇది నెగిటివ్లో వస్తుంది. అంటే ఏంటి? ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. ఈ యొక్క లిమిట్ ఏదైతే ఉందో ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నారు? ఇది నారో డౌన్ అయింది అని చెప్తున్నారు. అంటే అది మంచిదా చెడ్డదా? ఇట్స్ అ గుడ్ సైన్. వై? బికాస్ దెర్ ఇస్ అ నారోయింగ్ డౌన్ ఆఫ్ దిస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అది ష్రింక్ అవుతుందంటే అర్థం ఏంటి? మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, ఇంపోర్ట్స్ కొంచెం తగ్గుతుంది అని. ఇంపోర్ట్స్ తగ్గినా తగ్గకపోయినా ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ Q4లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది $1.3 billion కి ష్రింక్ అయింది అనేది పాయింట్. ఓకే, సో CID narrows to 0.2% of GDP from $13.4 billion or 1.6% in year earlier period and $16.8 billion in October-December quarter, RBI data shows. సో RBI డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 16.8 ఇలా ఉంది కదా, ఇప్పుడు 0.2% ఆఫ్ జీడిపికి తగ్గింది. సో మోడరేషన్ ఇన్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ Jan to March to $52.6 billion ట్రేడ్ డెఫిసిట్.
సో ఇన్ Q3 combined with a jump in services exports, ఏం పెరిగింది ఇక్కడ? సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. సో ఇట్స్ నాట్ యువర్ రా మెటీరియల్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఈ ష్రింకేజ్ కనబడుతుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ narrows down to $1.3 billion, which is 0.2% of GDP. ఈ పర్టికులర్ క్వార్టర్ మాత్రమే, ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ క్వార్టర్ 3 months. In the fourth quarter of FY23, from $16.8 billion in the preceding 3-month period and $13.4 billion year మొత్తానికి చూసుకున్నప్పుడు $13.4 billion. సో ఇక్కడ చూసినట్టయితే the sequential decline was mainly on account of moderation in the trade deficit. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎక్స్పోర్ట్స్ పెరిగింది. $52.6 billion in Q4. Q3లో ఎంత ఉంది? $71 ఉంది ట్రేడ్ డెఫిసిట్. ఇప్పుడు ఎలా ఉంది? $52.6 billion ఉంది, coupled with robust service exports. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది, రెగ్యులర్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది. దానివల్ల మీకు ఓవరాల్ ష్రింకేజ్ ఇన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తెలిసింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఇది ఫినాన్షియల్ ఇయర్ కదా, ఇప్పుడు ఇది మంత్స్ కదా, అదే కదా. ఫ్రమ్ యువర్ ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టాక్సేషన్ అని ఫైల్ చేయడం అంతా. సో జూన్ జూలైకి ఎండ్ అయిపోతుంది మోస్ట్లీ. సో ఈ జూన్ మంత్ 26th లోపల 1 crore మెంబర్స్ ఫైల్ చేశారంట ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ వేర్ 1 crore అప్లియన్స్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్స్ కన్ఫర్మ్డ్ అట్ MSME డే ఫంక్షన్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అన్నది కన్ఫర్మ్ అయింది ఒక MSME సెక్టార్స్కి అన్నది 1723 crores అన్నది టోటల్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అయింది. సో దట్ హ్యాస్ బీన్ గాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్స్ కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఓన్లీ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతుంది. ది స్పోకన్ అబౌట్ ఈక్వలైజేషన్ లెవీ. అగైన్ ఎకనామీ పర్స్పెక్టివ్, విల్ సీ వాట్ ఇస్ దిస్ ఆర్టికల్. ద కన్సర్న్స్ అబౌట్ ద ఇండియా US డిజిటల్ ట్రేడ్. సో మన మోడీ గారు యుఎస్కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే, వెళ్ళి వచ్చేయడం కూడా తెలిసిందే. సో కరెంట్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్స్ గురించి. సో దే స్పోక్ మేజర్లీ అబౌట్ 3 main థింగ్స్. సో ఫస్ట్ టాక్డ్ అబౌట్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్, ఫస్ట్ థింగ్ అదే. సెకండ్ థింగ్ ఏంటి, ట్రేడ్ రిలేషన్షిప్. సో డిఫెన్స్, ట్రేడ్, ఈ 3 areas అనమాట టోటల్. దే స్పోక్ అబౌట్ పీస్ అండ్ సెక్యూరిటీ, defense as a separate sector, despite that is also being part of trade, but still defense will be considered separately. Then you have trade. Ee trade lo kuda digital trade vere, malli regular trade vere. So right now this article is about this digital trading, e-commerce websites plus trading. E-commerce websites ante enti, Amazon, Flipkart, manam denlo aithe manam online services dwara manam trade mana goods ane techukuntamo, adi mana e-commerce websites anamata. So what is equalization levy? First of all, let me read out the article heading, then we'll go with that. Just చూసి మళ్ళీ వెళ్దాం. The concerns about the India-US digitalization or digital trade, which has come out of PM Modi's recent visit to US. What concerns have US companies flagged about India's digital laws? Why is India's equalization levy an issue? So equalization levy on e-commerce an issue, and what are the criticisms on draft telecom act, and what are the concerns on data localization? సో ఇండియా నుంచి మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఈ-కామర్స్ వెబ్సైట్స్ మన ఇండియాతో డిజిటల్ ట్రేడ్ అనేది మోడీ బైడెన్ ఒక డిసిషన్కి వచ్చారు, దట్ విల్ బి ఇంక్రీజింగ్ అవర్ డిజిటల్ ట్రేడ్ విత్ ఇండియా అన్నది. సో ఇంక్రీజ్ చేసినప్పుడు ఎవరు ఉంటారు డిజిటల్ ట్రేడ్లో? ఈ-కామర్స్ వెబ్సైట్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ స్టేక్ హోల్డర్. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ ఏంటి? వై ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ అన్ ఇష్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ ఈక్వలైజేషన్ లెవీ? ఒక కంట్రీ, సపోజ్ లెట్స్ సే ఇండియానే తీసుకుందాం, అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ అనేది మన కంట్రీలో ఉందా? యాక్చువల్ కంపెనీ కాదు. దాని సర్వీసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూఎస్ నుంచి ఇక్కడ పెడుతున్నారు. ఓకే, సో దట్ ఈస్ అన్ ఆన్లైన్ వెబ్సైట్, సారీ ఆన్లైన్ పోర్టల్ ఆర్ అన్ అప్లికేషన్ విచ్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఫ్రమ్ యూఎస్ఏ, ఇట్స్ నాట్ ఫ్రమ్ ఇండియా. ఈ యొక్క ఈ-కామర్స్ ఒక క్లయింట్స్ ఎవరు? ఇక్కడ తీసుకుంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ తీసుకున్నప్పుడు క్లయింట్స్ ఎవరు? ఇండియా. పేరెంట్ కంట్రీ ఏది? యూఎస్ఏ.
సో అలా ఒక వేరే కంట్రీ యొక్క కంపెనీ వచ్చి ఇక్కడ బిజినెస్ చేసి వాటి ట్రాన్సాక్షన్స్ వల్ల అది ప్రాఫిట్ పొందినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ మీద ట్యాక్సేషన్ వేస్తుంది మన కంట్రీ. ఇది 2016లో ఇంట్రడ్యూస్ చేశారు. అరౌండ్ 6% ఆఫ్ ట్యాక్సేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. రైట్ నౌ ఇట్ ఈస్ 2% ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ ఉంటుంది. ఇది వాళ్ళకి ఇష్యూ. సో పే చేయాలి కదా, ఫర్ దేర్ సర్వీసెస్ దే హ్యావ్ టు పే హియర్. నెక్స్ట్ థింగ్ ఏంటి, డేటా లోకలైజేషన్ అనేది మేజర్ ఇష్యూ. ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుందాం. మన డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అండర్ బిల్లింగ్ స్టేజ్ ఉంది కదా, డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఇట్స్ బిల్ యాక్చువల్లీ, రైట్ నౌ ఇట్స్ బిల్ ఐ థింక్, జస్ట్ అ సెకండ్. యా, రూల్స్, ఇన్ఫర్మేషన్ ఐటీ రూల్స్ 2021 ప్లస్ ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఇప్పుడు గూగుల్ మనం అందరం యూజ్ చేస్తాం కదా, ఎవ్రీ వన్ యూజ్ గూగుల్ ఆన్ ఎ డైలీ బేసిస్. మన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇలాంటివి రీసెంట్గా ఇంక్రీజ్ అయినప్పటికీ రైట్ నో వీఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ గూగుల్. ఈవెన్ మైక్రోసాఫ్ట్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్. ఇది తీసుకున్నప్పుడు ఆన్ ఎ డైలీ బేసిస్ ఎన్నిసార్లు సెర్చ్ చేస్తారండి? ఆల్మోస్ట్ మనం ప్రతిసారి సెర్చ్ చేస్తూనే ఉంటాం. సెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఏవైతే సెర్చ్ డేటా పెడుతున్నామో, వాట్ ఎవర్ వి టాక్, వాట్ ఎవర్ వి స్పీక్, ఆర్ వాట్ ఎవర్ ద సెర్చ్ దట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ టు దేర్ ఓన్ డేటాబేస్ కదా. వాళ్ళకంటూ ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ సిస్టమ్స్లో వాళ్ళకి సేవ్ అవుతుంది మన డేటా. అందుకే కదా మీకు ప్రాపర్ రికమెండేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ యువర్ ఇన్స్టాగ్రామ్. మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ బేస్డే మీకు అక్కడ రికమెండేషన్స్ వస్తాయి. యూ వుడ్ హావ్ గూగుల్ సంథింగ్ అబౌట్ యువర్ షాపింగ్, సేమ్ థింగ్ విల్ బి విజిబుల్. సమ్టైమ్స్ యూ డోంట్ ఈవెన్ గూగుల్, యూ టాక్ అబౌట్ ఇట్, యూ గెట్ యాడ్స్ ఇన్ యువర్ ఫోన్. సో ఇంత లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ ఉన్నప్పుడు ఎంత డేటా అవి గ్యాదర్ చేసుకుంటున్నాయి ఒక ఇండివిజువల్ లెవెల్ పర్స్పెక్టివ్లో. ఈ డేటా అంతా వాళ్ళు ఫారిన్ కంపెనీస్లో పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ గూగుల్ వచ్చి వాటి లోకల్ సర్వర్స్ వచ్చి వాళ్ళ కంట్రీలో ఉంది, యూఎస్ఏ. ఇప్పుడు మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టేనా? మన ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే, డేటా లోకలైజేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో మీరు మా దగ్గర డేటా తీసుకున్నప్పుడు అది మా దగ్గర సర్వర్స్ పెట్టాలి. యూ షుడ్ నాట్ క్యారీ అవర్ డేటా టు సమ్ అదర్ సర్వర్స్, టు సమ్ అదర్ లోకల్ ఆర్ సమ్ అదర్ ఇంటర్నేషనల్ ఎరీనా అన్నది మన పాయింట్ అనమాట. ఇది మేజర్ ఇష్యూ. ఎందుకు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు మళ్ళీ సేఫ్టీ కన్సర్న్స్ పెట్టుకోవాలి, న్యూ రిక్రూట్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బి సంథింగ్ న్యూ, ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఆ డేటా మొత్తం పెట్టుకోవడానికి. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ అనమాట. Okay, so all these are the issues which they have mentioned. So we'll go with the gist. I've mentioned whatever the things that is important as part of your gist. Mottam article oka gist cheppanu. We'll go with the gist further. The Washington DC headquarter Computers and Communications Industry Association CCIA with members like Amazon, Google, Meta, Intel and Yahoo flagged 20 policy barriers to trading with India in a note titled Key Threats to Digital Trade 2023. ఏమైంది, మనం ఎప్పుడైతే బైడెన్ ప్లస్ మోడీ ఒక డిజిటల్ ట్రేడ్లో మనం వద్దామో అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ CCIA అనేది ఒక మెంబర్ అనమాట, ఒక వాట్ వీ కెన్ సే ఒక మెంబర్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ టాప్ మోస్ట్ MNCs విచ్ ఆర్ రూలింగ్ దిస్ వరల్డ్. మనం ఆ రకంగా చెప్పొచ్చు కదా, ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ గూగుల్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క కంపెనీస్ అందరూ ఒక 20 పాయింట్ నోట్స్ ఇచ్చారన్నమాట. ఇన్ని పాలసీస్లో మాకు ఇష్యూస్ ఉన్నాయి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి అని 20 పాలసీ థ్రెట్స్, 20 పాలసీ బ్యారియర్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. So the CCIA, while appreciating the reinvigorated efforts ramp up trade through bilateral initiatives, have flagged its note the significant imbalance and misalignment in the US and India economic relationship. So వాళ్ళు చెప్పారు ఈ ఏరియాస్లో ఇష్యూ అనుకున్నప్పుడు మీరు మాట్లాడుకున్నప్పటికీ మాకు ఈ ఏరియాస్లో సార్టింగ్ అవుట్ కావాలి, రిలాక్సేషన్ కావాలి. దీస్ ఆర్ ద బ్యారియర్స్ అని చెప్పారు. సో IT guidelines, which is Information Technology Intermediary Guidelines and Media Ethics, Digital Media Ethics Code, Rules 2021 as flagged by the Consortium of Foreign Tech firms under the sum of the most problematic policies. ఇది మేజర్ పాలసీ థ్రెట్. ఎందుకు, వాళ్ళకంటూ ఒక మెంబర్ ఉండాలన్నమాట. ఏ డేటా ఇష్యూ వచ్చినా, ఏ కైండ్ ఆఫ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినా వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎథిక్స్, కోడ్ ఆఫ్ ఎథిక్స్. సపోజ్ మెటా తీసుకోండి, మెటానే కదా పేరెంట్ కంపెనీ ఇన్స్టాగ్రామ్, వీటన్నిటికీ ఇందులో వచ్చే రాంగ్ డేటా, ఫేక్ డేటా ఆర్ థ్రెటనింగ్ డేటా ఏ దానికైనా సరే వాళ్ళు ఒక టీమ్ మెయింటైన్ చేయాలి. ఆ టీం ద్వారా ఆ పర్టికులర్ పోస్ట్ని రిమూవ్ చేసి వాళ్ళకి అలర్ట్ మెసేజ్ పంపించాలి, లైక్ దిస్ కైండ్ ఆఫ్ పోస్ట్ షుడ్ నాట్ బి దేర్. ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్. నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ లాంటి వాటికి who is the first person generating that particular message అన్న పాయింట్ గవర్నమెంట్కి డేటా ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఒక ఫేక్ న్యూస్ కోవిడ్ టైంలో చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. ఎవడు ఫస్ట్ పర్సన్ స్ప్రెడ్ చేయడం, హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ స్ప్రెడింగ్ దట్ పర్టికులర్ ఇష్యూ అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. సో చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటి, వీ నో దట్ వాట్సాప్ ఈజ్ అ ఎన్క్రిప్టెడ్ వన్.
అంతే కదా, మెసేజ్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎన్క్రిప్టెడ్ వేలో పోతుంది. ఈ ఎన్క్రిప్షన్ అనేది డీక్రిప్ట్ చేయాలి ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ ద డేటా టు పర్టికులర్ గవర్నమెంట్, విచ్ ఈస్ అగైన్ అ డేటా థ్రెట్. సో డేటా ప్రొటెక్షన్ అనేది అక్కడ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. ఇలాంటి ఒక మేజర్ ఫ్లాస్ అనేది ఈ ఐటీ మీడియా కోడ్లో ఉంది అన్నది వాళ్ళు మెన్షన్ చేశారు. దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, రైట్? సో ఆల్ దీస్ ఇష్యూస్లో ఐటీ కోడ్ ఆఫ్ అనేది మెయిన్ ఇష్యూ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఎవ్రీథింగ్ దే మెన్షన్. అనదర్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఒక గ్రివెన్స్ అపిలేట్ కమిటీస్ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో అగైన్ క్రిటిసిజం చాలా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ పర్సన్ ఉండాలి, ఏవో చెప్పారు దానిలో. సో ఫర్ దాట్ దే మెన్షన్ దీస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ impairing this particular US and India's relationship. During Modi's visit emerged as a prominent talking point. Which one? Technology. So according to Foreign Secretary Vinay Kwatra, however, the digital trade is also the area where some of the biggest US tech policies have recently flagged multiple policy hurdles, including India's patently protectionist posture. So patent protectionist posture kuda valaki issue ani chepparu. Ila they have mentioned so many. So you need to just understand that they have given some kind of note which is key threats to digital trade. Around 20 points were given. Okay. So current status enti another kuda just oka similar idea తీసుకుని then we can wind up. Okay. Notably, financial year 2023, the US emerged as India's biggest overall trading partner with a 7.65% increase in bilateral trade. 7.65% increase అయిపోయింది bilateral trade to how much is the amount? $128.55 billion in 2022-23 alone. ఆ ఒక్క ఇయర్ లోనే ఆల్మోస్ట్ 128.55 crores బిలియన్ డాలర్స్ అనేది ట్రేడ్ జరిగింది. So however, the digital or the technological services did not emerge as one of the sectors of the forefront of bilateral trade. CCIA point out that the report that despite the strength of the US digital services export sector and enormous growth potential of the online services market in India, US ran 27 billion deficit in trade in digital services with India in 2020. So వీళ్ళు ఏం చెప్తున్నారు, డెఫిసిట్లో రన్ అయింది వాళ్ళకి, యుఎస్ఏ వాళ్ళకి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ డిఫరెంట్ థ్రెటనింగ్ లాస్ విచ్ వీ హ్యావ్ అన్నది వాళ్ళ పాయింట్. క్రిటిసిజం ఆన్ ఇండియా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్లో. ఓకే, సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ దే హావ్ మెన్షన్. ఈ ఏరియాని మనం ట్యాప్ చేసుకోగలిగితే హ్యూజ్ లెవెల్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది అనేది వాళ్ళ పాయింట్. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. మ్యామ్, డేటా ప్రొటెక్షన్ బిల్ విల్ ఎఫెక్ట్ ద డిజిటల్ ట్రేడ్. ఆఫ్ కోర్స్ అదే కదా చెప్తున్నాము, వాళ్ళకి డేటా లోకలైజేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. There are many things that they have mentioned in data protection bill. You need to go with the criticism to understand. ఏవైతే మెన్షన్ చేశారో వాటన్నిటి మీద క్రిటిసిజం అనేది కంపల్సరీ అనాలిసిస్ చేసుకోవాలి. So that's it for today. You can just go through the paper. I've already posted this in Telegram. So if you have any other further queries, you can just go through that particular paper. Thank you for the session. We'll meet again tomorrow.